శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అమ్మవారి అద్భుతమైన స్వరూపాల్లో ఇంకొకటి చండీదేవి స్వరూపం. అసలు ఆ స్వరూపం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మవారు శుంభ నిశుంభుల మీదకి యుద్ధానికి వెళ్ళారు కదా! అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చండముండాసురులని ఇద్దరు రాక్షసుల్ని పంపించారు. అమ్మవారు 18 బాహువులతో సింహవాహనం పైన కూర్చుని ఉండగా వీళ్ళిద్దరూ అమ్మవారి మీదకి పెద్ద సైన్యంతో వచ్చారు. అమ్మవారు ఒక్కరే ఉన్నారు. దుర్మార్గులు అన్నారు, నువ్వెలాగూ ఒంటరిగా ఉన్నావు, మాదింత పెద్ద సైన్యం, ఎలాగూ ఓడిపోతావు నువ్వు. నా మాట విని మా నాయకుడు శుంభుణ్ణి భర్తగా స్వీకరించు, అతను కామకళా ప్రవీణుడు, నువ్వు సుఖపడతావు అని అమ్మవారితో అన్నారు. ఎంత ఘోరమైన మాటది. అంతే అమ్మవారికి పట్టలేని ఆగ్రహం వచ్చేసింది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర అని. అంటే శివుడు కాకుండా ఇంక ఎవరైనా అంటే అమ్మవారు అసలు ఆలోచననే భరించలేరా. అంతే